లేడీస్ అండ్ జెంటిల్మెన్ సెగ్మెంట్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అది కూడా మన ఇండియా బ్రాండ్ నుండి ఒక యూనిక్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. అదేనండి లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిపోయింది. అక్టోబర్ 8 కి అమెజాన్ లో సేల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ యొక్క స్మార్ట్ ఫోన్ ని ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. 500 రూపీస్ పే చేసి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడే వెళ్ళి ప్రీ ఆర్డర్ చేసుకోండి. మీ బడ్జెట్ 20,000 రూపీస్ అయితే 20,000 రూపీస్ లో యూనిక్ ఫీచర్ అండ్ మొదటిసారిగా ఇచ్చే ఫీచర్స్ తో ఈ మొబైల్ వస్తుంది. అదే లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్. డెఫినెట్ గా ఈ సెగ్మెంట్ లో ఈ మొబైల్ హిట్ కాబోతుంది భయ్య, చూసుకోండి. బికాస్ అలాంటి ఫీచర్స్ అదే విధంగా అలాంటి డిజైన్ తో మొబైల్ వస్తుంది. మొబైల్ విషయానికి వస్తే కనిపిస్తుంది మీకు ఈ విధంగా డిజైన్ కనిపిస్తుంది కదా, బట్ మీరు బ్యాక్ సైడ్ లో చూస్తే మీకు ఎక్స్ట్రాగా ఇంకొక డిస్ప్లే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు మినీ డిస్ప్లే. ఇది కూడా మనకు ఎమ్యులేట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్ మనకు రియర్ సైడ్ లో కనిపిస్తుంది. గ్లాస్ బాడీ ప్రొవైడ్ చేస్తున్నారు. కర్వ్ డిస్ప్లే తో రావడంతో పాటుగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, IP64 రేటింగ్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్ ఇవ్వడంతో పాటుగా మనకు 20,000 సెగ్మెంట్ లో ఇప్పటి వరకు చాలా మొబైల్స్ ఇవ్వని ఫీచర్ ఈ మొబైల్ ఇస్తుంది. అదే DDR5 అండ్ UFS 3.1. ఇప్పటి వరకు మీరు చూస్తే DDR4X అదే పాత UFS 2.2 ఇచ్చేది. బట్ మన ఇండియా బ్రాండ్ ఫర్ ద ఫస్ట్ టైం DDR5 అండ్ UFS 3.1 ఇస్తుంది. ఇది మాత్రం మెచ్చుకోవాలి భయ్య. దాంతోపాటు ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 8GB అండ్ 128GB 20,999 వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్ దొరికే ప్రైస్ ట్యాగ్ ఇదనమాట. అదే విధంగా ప్రీ ఆర్డర్ ఆల్రెడీ అమెజాన్ లో స్టార్ట్ అయిపోయింది. ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అంటే ఈసారి మనకు ఐఫోన్ లో ఉన్నలాగా యాక్షన్ బటన్ ఈ మొబైల్లో కనిపిస్తుంది. ఈ యాక్షన్ బటన్ తో మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఫోన్ ని సైలెంట్ లో పెట్టవచ్చు, సైలెంట్ లో ఉన్న ఫోన్ ని తీయొచ్చు, క్యామ్ ఓపెన్ చేసుకోవచ్చు, యాప్స్ ఓపెన్ చేయాలి అన్న, వాయిస్ రికార్డింగ్ చేసుకోవాలి అన్న, ఫ్లాష్ లైట్ ఓపెన్ చేయాలి అన్న, లేదా స్క్రీన్ షాట్ తీసుకోవాలి అన్న, ఇలాంటి పనులు ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా మీరు ఈ యొక్క యాక్షన్ బటన్ తో చేసుకోవచ్చు. దిస్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. అంటే ఐఫోన్ లో ఉన్నలాగా మీరు కెమెరాని ఈ మొబైల్ తో ఓపెన్ చేయవచ్చు యాక్షన్ బటన్ లో. క్వైట్ ఇంప్రెసివ్ కదా. దాంతోపాటు రియర్ సైడ్ లో ఉన్న మినీ డిస్ప్లే మీకు కనిపిస్తుందా, 1.7 ఇంచెస్ ఎమ్యులేట్ డిస్ప్లే. దీని వల్ల యూజ్ ఏంటి అని మీకు ఏమైనా డౌట్ వస్తే దీని వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే రియర్ సైడ్ లో ఉన్న 50 మెగాపిక్సెల్ కెమెరాతో మీరు సెల్ఫీ తీసుకోవచ్చు. అంటే మీ ఒక సెల్ఫీ ఇమేజ్ ఆటోమేటిక్ గా క్వాలిటీ పెరిగిపోతుంది. ఇవి కాకుండా మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, క్లాక్ కోసం, స్టాప్ వాచ్ కోసం, టైమర్ కోసం, మ్యూజిక్ ప్లేయర్, కాల్స్ కోసం, వీడియో కాల్స్ కోసం, ఇవి కాకుండా ఏమైనా మీకు నోటిఫికేషన్ వస్తే వాటిని కూడా మీరు ఇక్కడ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఇలాంటి యూస్ ఈ మినీ డిస్ప్లేతో ఉంటుంది. దీనివల్ల మాత్రం ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ పెరిగిపోతుంది, మొబైల్కి యూనిక్ లుక్ వచ్చేస్తుంది. అండ్ మీకు కట్టుకట్టుగా చెప్పాలి అంటే ఈ ఫీచర్ ఒకప్పుడు చూసుకుంటే మనకు రీసెంట్ టైంలో కూడా ఫ్లాగ్షిప్ మొబైల్లో కనిపిస్తుంది. ఒక 70,000, 80,000, 90,000 మీరు పే చేయాలి ఈ యొక్క మినీ డిస్ప్లే మీకు కావాలి అనుకుంటే. బట్ మనకు 20,000 రూపీస్లో మన ఇండియా బ్రాండ్ తీసుకొని వచ్చింది భయ. ఇది మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు చూస్తే మాత్రం వేరే బ్రాండ్స్ అన్ని కూడా దీన్ని కాపీ చేసి మనకు ఈ రేంజ్ లో 25,000, 30,000 లో ఈ యొక్క మినీ డిస్ప్లేతో మొబైల్ తీసుకొని వస్తాయి. చూస్తూ ఉండండి, చాలా మొబైల్స్ రాబోతున్నాయి. బట్ మన ఇండియా బ్రాండే ఫస్ట్ కాబోతుంది. మంచి విషయం అనమాట. దాంతో పాటు ఇక్కడ మనకు 8GB 128GB తో పాటుగా 8GB అండ్ 256GB ఆప్షన్ కూడా ఉంది. దాని యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 24,999 చూసుకోండి పర్ సపోజ్ మీకు కావాలి అనుకుంటే. బట్ మనకు 12GB కానీ 16GB కానీ లేదు, 8GB ర్యామ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేసింది 6.78 ఇంచెస్ 1.5K కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే. ఇట్స్ ఏ 10-bit డిస్ప్లే, వైడ్ వన్ L1 సర్టిఫికేట్, HDR10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్నెస్ ఈ డిస్ప్లే మీకు ఇస్తుంది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే మీకు 20,000 రూపీస్ లో ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ HD కాదు, 1.5K రెజల్యూషన్ భయ్య. ఇది కూడా మెచ్చుకోవాల్సిందే. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో మీకు అడాప్టర్ ఇవ్వడం లేదు. అంటే ఈ బ్రాండ్ కూడా మనకు వేరే బ్రాండ్స్ ని కాపీ చేసింది. అంటే ఐఫోన్ లాగా, శాంసంగ్ లాగా వేరే బ్రాండ్స్ లాగా బాక్స్ లో మీకు అడాప్టర్ ఇవ్వడం లేదు. మీరు సపరేట్ గా బై చేసుకోవాలి. చూసుకోండి, మరి నడుస్తున్న ట్రెండ్ కాబట్టి ట్రెండ్ ని ఫాలో చేశారు భయ్య. ఇక దాంతోపాటు మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రెసెంట్ ఈ సెగ్మెంట్ లో మీకు చాలా మొబైల్స్ వచ్చాయి ఆల్రెడీ. డైమెన్సిటీ 7300X 4nm 2.5 GHz ఆక్టోకోర్ చిప్సెట్, 7 lakh plus Antutu స్కోర్ మొబైల్ మీకు ఇస్తుంది. మీకు సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 అదే విధంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 కన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఈ చిప్ సెట్ మీకు ఇస్తుంది. అంటే దీంట్లో మీరు క్యాజువల్ గా గేమింగ్ చేసుకోవచ్చు. 1 hour గేమింగ్ చేస్తారా, 2 hours గేమింగ్ చేస్తారా, చేసుకోవచ్చు. దానికి తోడుగా మనకు DDR5 అండ్ UFS 3.1 మర్చిపోకండి. స్టోరేజ్ అండ్ ర్యామ్ కూడా మనకు స్పీడ్ గా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆబ్వియస్ గా గేమింగ్ కోసం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు
తీసుకోవచ్చు. అదేవిధంగా లాంగ్ టైం వర్క్ కోసం కూడా తీసుకోవచ్చు. అంటే ఒక 2 ఇయర్స్ యూస్ చేస్తా అనుకుంటే, 3 ఇయర్స్ యూస్ చేసుకుంటా అనుకుంటే మాత్రం వాటి కోసం కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు లార్జ్ వేపర్ కూలింగ్ ఛాంబర్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 5G బ్రాండ్స్ విషయానికి వస్తే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క 5G బ్రాండ్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ ఇస్తుంది. ఓఎస్ విషయానికి వస్తే మీకు తెలిసి ఉంటుంది, లావా అనగానే ప్రొవైడ్ చేస్తుంది స్టాక్ ఓఎస్. ఆండ్రాయిడ్ 14 తో మొబైల్ వస్తుంది. క్లీన్ ఓఎస్ ఉంటుంది. ఎలాంటి బ్లోట్వేర్ కానీ యాడ్స్ కానీ ఏమీ ఉండవు. ఎలాంటి చెత్త మొబైల్లో ఉండదు. మనకు మోస్ట్ క్లీన్ ఓఎస్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇది మాత్రం మొబైల్ చాలా పెద్ద ప్రో అని చెప్పుకోవచ్చు. మనకు జస్ట్ లైక్ ఈ మొబైల్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ మొబైల్స్ లాగా మోస్ట్ క్లీన్ ఓఎస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అది కాకుండా మన ఇండియా బ్రాండ్ కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా మొబైల్లో కెమెరాస్ విషయానికి వస్తే 20,000 రూపీస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేసింది టెలిఫోటో లెన్స్. ఎన్ని మొబైల్స్ మీకు ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో టెలిఫోటో లెన్స్ ఇస్తున్నాయి భయ్యా? అది కూడా 20,000 రూపీస్ లో ఒక్క మొబైల్ చెప్పండి, ఒక్కటి కూడా లేదు. అంటే ఇది కూడా సెగ్మెంట్ ఫస్ట్ కాబోతుంది. 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ తోని మనకు ట్రిపుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. 8 MP టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ తో వస్తుంది. అదే విధంగా 4K 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్. క్వైట్ ఇంప్రెసివ్ కదా. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 6 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చూసుకుంటే మాత్రం కెమెరాలో సెగ్మెంట్ ఫస్ట్, అదేవిధంగా డిజైన్ లో సెగ్మెంట్ ఫస్ట్, డిస్ప్లేలో కూడా సెగ్మెంట్ ఫస్ట్ కాబోతుంది. ఇలాంటి మంచి ఫీచర్స్ మొబైల్ తీసుకొని వచ్చింది కాబట్టి ఎస్ ఆబ్వియస్ గా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు 20,000 రూపీస్ సెగ్మెంట్ లో. చాలా వర్తి స్మార్ట్ ఫోన్ భయ్యా. ప్రైస్ ఖచ్చితంగా ఇది జస్టిఫై చేస్తుంది. పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, డిస్ప్లే ఇంప్రెసివ్, బ్యాటరీ బాగుంది. కానీ అడాప్టర్ మీకు బాక్స్ లో ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ నడుస్తున్న ట్రెండ్ కాబట్టి దాన్ని ఫాలో చేశారు. అదే విధంగా స్టాక్ ఓఎస్, దీన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ మనకు స్టాక్ ఓఎస్ అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే మీ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ గా ఉండాలి అనుకుంటే మాత్రం క్లీన్ అండ్ బ్లోట్వేర్ ఫ్రీగా మనకు ఓఎస్ ఉండాలి. అది మీకు ఇక్కడ మన ఇండియా బ్రాండ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే టెలిఫోటో లెన్స్ కెమెరాలో ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ఫీచర్స్ మొబైల్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా నేను మాత్రం ఈ మొబైల్ ని రికమెండ్ చేస్తాను. తప్పకుండా మీరు బై చేసుకోవచ్చు. నేను కూడా మొబైల్ ని బై చేసి తొందరలో రివ్యూ చేస్తాను. అక్టోబర్ 8 కి సేల్ రాబోతుంది. అమెజాన్ లో దొరికేది, ఫ్లిప్కార్ట్ లో కాదు, గుర్తుపెట్టుకోండి. మర్చిపోయి ఫ్లిప్కార్ట్ లోకి మాత్రం వెళ్ళకండి, దొరికేది అమెజాన్ లో అనమాట. సో ఆ రోజు మొబైల్ బై చేసి ఫుల్ డీటెయిల్ గా వీడియో చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి, వీడియో తొందరలో రాబోతుంది. ఆ వీడియో మీ వరకు రావాలి అంటే ప్లీజ్ ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మొబైల్ నచ్చిందా, వీడియో నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి. మనకంటే ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.